హాయ్ అండి, మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. మరి ఫ్రెంచ్ ఫ్రైస్ నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి అయితే చూద్దాం పదండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. మరి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్కు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. ఒక 4 ఆలుగడ్డలు అయితే తీసుకున్నాను నేను. కొద్దిగా ఉప్పు, కొద్దిగా వాటర్ అండి. మనము దీన్ని వాటర్లో నానబెట్టుకోవడానికండి. మరి ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేను ఇవి కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకుంటానండి. మరి ఒక గంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుంటే బాగా ఉప్పు పట్టుకుంటాయి. మరి ఆ ప్రాసెస్ అయితే తర్వాత చూద్దామండి. ఇవైతే నేను ఇలా గీరి పెడతానండి. పొట్టు తీయాలి దీనిలో ముందు. పొట్టు తీసి పెట్టుకుంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది చాలా బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయండి. ఇదైతే ఈ విధంగా నేను పొట్టు తీసి కట్ చేసి పెడతానండి. నేను కట్ చేస్తాను. ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టానండి నేను. వీటిని ఇప్పుడు ఉప్పు నీళ్ళలో వేస్తానండి. ఉప్పు నీళ్ళలో వేసి ఉప్పు వేసానండి కొద్దిగా. ఉప్పు నీళ్ళలో వేసి ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెడతానండి. ఒక అర్ధగంట పెట్టినా పర్వాలేదు. ఇవి బాగా కూల్ అయితే బాగుంటాయండి. నేను 10 నిమిషాలండి ఫ్రిడ్జ్లో పెడతాను. దీనిలో 10 నిమిషాలండి. 1 అవర్ అయిందండి. ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి నేను. 1 అవర్ అయింది. చాలా కూల్ అయితే ఉన్నాయి. వీటిని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందామండి. ప్లేట్లోకి తీసుకొని ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని తుడిచి పెట్టుకుందామండి వీటిని శుభ్రంగా. ఫ్రిడ్జ్లో పెడితే చాలా క్రిస్పీగా వస్తాయండి. అందుకే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. చాలా బాగుంటాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? చిన్నపిల్లలు, పెద్దోళ్ళు ఎవరైనా ఇష్టంగా తింటారు కదా. ఇప్పుడండి నేను ఒక కాటన్ క్లాత్ తీసుకున్నానండి. ఈ విధంగా అన్నీ వేసేసుకొని తుడిచి తడి లేకుండా అండి, తడి లేకుండా తుడిచి పెట్టుకోవాలి. ఒక కాటన్ క్లాత్లో వేసేసుకొని బాగా ఇట్లా ఈ విధంగా తుడిచి పెట్టుకోవాలండి శుభ్రంగా. దీనికి తడి అనేది ఉండకూడదు అన్నమాట. ఒక 10 నిమిషాలు మనం బాగా ఇట్లా తుడిచి పెట్టుకుంటే చాలా బాగా తడి ఆరిపోతుందండి. మంచి క్లాత్ తీసుకొని ఇట్లా తుడిచి పెట్టుకోవాలి. చేతికి తడి అంటకుండా ఉండాలండి. మళ్ళీ ఎక్కువ ఆరకూడదు. చేతికి తడి అంటకూడదు అన్నమాట. అట్లా బాగా అయితే ఆరినాయండి. నేను తీస్తున్నాను. ఇప్పుడు మనం డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాము. ఈ విధంగా అండి తడి ఆరకుండా, చేతులకు తడి అంటకుండా తుడిచి పెట్టుకోవాలండి. చూడు, తడి కూడా నా చేతులకు అయితే అంటలేదు. చూడండి ఈ విధంగా అన్నమాట.
నేనైతే స్టవ్ వెలిగిస్తున్నానండి. ఆయిల్ అయితే వేసాను ముందే. ఆయిల్ అయితే హీట్ అయిందండి. కొద్ది వేసుకొని ఫ్రై చేసుకుందాము. కొద్ది వేసుకోవాలండి, ఎక్కువ వేయకూడదు. మరి ఈ విధంగా అయితే మీరు చేసుకున్నారంటే బయట అయితే అస్సలు కొనరండి మీరు. ఆడ 100 రూపాయలు పెట్టేదానికంటే మనం ఇక్కడ 2 కేజీలు 3 కేజీలు చేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకుంటే. చాలా సింపుల్ అండి. సింపుల్ అంటే సింపుల్ కాదు, ప్రాసెస్ అయితే ఉంటుంది, కాకపోతే సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే బాగా కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలండి, మరి ఒకటేసారి ఫ్రై చేయకూడదు. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనము తీసి పక్కన పెడదామండి. తీస్తున్నానండి నేను. కొద్దిగా ఫ్రై అయినట్టున్నాయి కదండి, ఇక రంగు అయితే మారినాయి. నేను ఇప్పుడు తీసేస్తున్నాను. ఇంకా వేరే వేస్తున్నానండి. మరి చాలండి. వెంటనే కలపకూడదు, ఒక 2 నిమిషాలు ఉండి తర్వాత మనం అట్లా ఫ్రై చేసేద్దాము. ఇట్లా చిన్నగా కలిపేయాలండి, చిన్నగా. చాలా అయితే చాలా బాగుంటాయండి స్నాక్స్ ఐటమ్స్కైనా, సాయంత్రం పూట లేదా చిన్నపిల్లలకైనా కూడా, పెద్దోళ్ళైనా కూడా, ఎవరైనా బాగా ఇష్టంగా తినేటువంటివి ఇవి. ఈ విధంగా చేసుకుంటే బయట అయితే అస్సలు కొనరండి మీరు. మీరే తెచ్చుకొని చేసుకుంటారు ఇట్లా కానీ, ఈ విధంగా కానీ చేసుకుంటే. 2 కేజీలు 3 కేజీలైనా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఆడ 100 150 పెట్టడానికంటే మనం ఇంట్లో చేసేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. మనకు బాగా మనం కూడా తినొచ్చు కదండి. అట్లా బయట తెచ్చుకుంటే తినలేము కదా, పిల్లలు తినలేని. ఇట్లా చేసుకుంటే మనం కూడా తినొచ్చండి ఇష్టంగా. రంగు అయితే మారినాయండి, తీసేస్తున్నాను నేను. మళ్ళీ వేస్తున్నానండి వేరేటివి. ఇంకొకసారి వేద్దాము. చాలండి. మిగతావి కూడా ఇంకా ఈ విధంగానే లైట్గా ఫ్రై చేస్తానండి. మళ్ళీ ఇవి చల్లగైన తర్వాత మరి ఒకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒకటేసారి ఫ్రై చేస్తే లోపల క్రిస్పీనెస్ అనేది రాదు. అందుకని చల్లగా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చేస్తే అప్పుడు క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఇవి. అన్నీ ఈ విధంగా అయితే ఫ్రై చేసి పెట్టానండి. ఒక 10 నిమిషాలు ఇవి చల్లగైన తర్వాత మళ్ళీ రెండోసారి ఫ్రై చేద్దామండి. ఆ ప్రాసెస్ ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాము. విధంగా ఇవైతే బాగా ఈ 15 నిమిషాల తర్వాత అయితే చూద్దామండి. చాలా వేడిగా అయితే ఉన్నాయి. తర్వాత సగం ఫ్రై అయినాయి. మళ్ళీ తర్వాత రెండోసారి పూర్తిగా ఫ్రై చేసేసుకుందామండి. 15 నిమిషాలండి తీసి పెడతాను. 15 నిమిషాలు చల్లగైన తర్వాత వేయించుకుందాం మళ్ళీ తర్వాత. 10 నిమిషాలు అయితే అయిందండి. బాగా చల్లగా అయిపోయినాయి ఇవి. నేను మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాను. స్టవ్ అయితే వెలిగిస్తున్నాను నేను. మళ్ళీ అదే నూనెనేనండి, అదే నూనెలో మళ్ళీ ఫ్రై చేసేస్తాను. ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి, వేసేస్తున్నాను నేను.
కొద్దిగానే వేసుకుందాము. ఇలా ఈసారి రెడ్ కాల్చుకోవాలండి, ఇంకా ఎర్రగా కాల్చుకోవాలి. రెడ్గా అయితే అయినాయి కదండి, తీసేస్తున్నాను నేను. తీసేస్తున్నాను. బాగా కరకరలాడుతున్నాయండి. మిగిలినట్టు కూడా వేస్తున్నానండి. ఇవి కూడా అన్నీ ఈ విధంగానే ఫ్రై చేసుకుంటాము. ఈ విధంగానే అన్నీ ఫ్రై చేసుకోవాలండి, బాగా రెడ్గా ఈ విధంగా. అయిపోయిందండి మన ఫ్రెంచ్ ఫ్రైస్, బాగా గలగలలాడుతున్నాయండి. దీని మీద కొంచెం మనం కారం చల్లుతానండి. ఉప్పు అయితే అవసరం లేదండి. నేను ఉప్పులో నానబెట్టాను కదా, 2 సార్లు శుభ్రంగా ఉప్పు నీళ్ళతో కడిగి మళ్ళీ ఉప్పు నీళ్ళలో వేసి నానబెట్టినందుకు ఉప్పు అనేది బాగా పట్టిందండి. అందుకని ఉప్పు అవసరం లేదు, నేను కారం ఒకటే వేసాను. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. అయిపోయిందండి మన ఫ్రెంచ్ ఫ్రైస్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.